లలితా అష్టోత్తరం 22వ నామం సువర్ణ కుంభయుగ్మాభ సుకుచాయై నమో నమః. ఈ నామంలో అమ్మవారి వక్షస్థలాన్ని ధ్యానం చేస్తున్నారు. అమ్మవారి వక్షస్థలం అంటే పసిపిల్లలకు ఆహార స్థానం. అమ్మ జగజ్జనని గౌరీదేవి, పార్వతీదేవి, ఆ జగదంబ పిల్లలం మనం. జగత్తును పోషించేది అమ్మవారి వక్షస్థలం. అవి ఎలా ఉన్నాయి అంటే బంగారు కుంభముల వలె ఉన్నాయి. ఎందుకంటే ఆహారం కుంభాల్లో పెడతారు కదా. అలాగే జగత్తుకు కావలసినటువంటి ఆహారం అంతా బంగారు కాంతితో ఉందంట. ఇన్నాళ్ళు అమ్మవారు మరకత కాంతులు అన్నారు, ఇప్పుడు బంగారు కాంతులు అంటున్నారు. ఏంటి అంటే అమ్మవారి వక్షస్థలం బంగారు కాంతులతో మెరిసిపోతుంది. అదే సూర్యుడు, చంద్రుడు. ఈ రెండు అమ్మవారి వక్షస్థలంగా శాస్త్రం వర్ణిస్తుంది. అమ్మవారు విశ్వ విగ్రహం, ఇది మాత్రం మర్చిపోవద్దు. అమ్మవారు మాంస విగ్రహం కాదు. అమ్మవారు దివ్యమైనటువంటి సూర్య చంద్రుల శక్తి ద్వారా జగతిలో సస్యము, ఆహారము, ధాన్యము ప్రసాదిస్తున్నారు. తద్వారా మనకు అన్నము, శక్తి ప్రసాదిస్తుంది. కనుక సూర్య చంద్రులే సువర్ణ కుసుములుగా ప్రకాశిస్తున్నటువంటి అమ్మవారి యొక్క దివ్య విగ్రహాన్ని మనం ఈ నామంలో ధ్యానిస్తున్నాం. అలాగే యోగపరంగా పరిశీలించినట్లయితే మన శరీరంలో కుడివైపు సూర్యనాడి, ఎడమవైపు చంద్రనాడి ఉంటుంది. యోగశక్తిగా ఉండే అమ్మవారి రూపము ఈ రెండు నాడీ మండలాల ద్వారానే ప్రసరిస్తుంది. అందుకనే ఈ నామం ద్వారా విశ్వ విగ్రహ అయినటువంటి తల్లిని మరియు మనలో అంతర్లీనంగా ప్రాణ విగ్రహంగా ఉన్నటువంటి సూర్య చంద్ర నాడీ మండలం ద్వారా ప్రసరించే కొండలని ప్రాణశక్తి రూపమైనటువంటి అమ్మవారిని ధ్యానిస్తూ ఈ నామం ద్వారా నమస్కారం చేసుకుంటున్నాం. ఓం శ్రీ మాత్రే నమః.